తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు పట్టుదలతో ప్రయత్నిస్తేనే తప్ప మీ పనులు కాని పరిస్థితి. ఎంత పట్టుదలతో మీరు ముందుకెళ్తారో అంత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయినప్పటికీ పట్టు వదలకండి. అయితే ఆర్థిక విషయాలు చూసినట్టయితే ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలుంటాయి. 4 వైపుల నుంచి ధనాదాయ మార్గాలు మీకు వస్తాయి. సన్నిహితులతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చలు జరుపుతారు. ఆ ముఖ్యమైన విషయం ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అది మీ కుటుంబంలో విషయం కాబట్టి ఆ ముఖ్యమైన విషయం మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ ముఖ్యమైన విషయము సక్సెస్ అవుతుంది కాబట్టి నిర్ణయం తప్పనిసరిగా తీసుకోండి. మీరు అందరికీ ఆదర్శంగాను, రోల్ మోడల్‌గాను నిలిచే పరిస్థితి, మిమ్మల్ని మెచ్చుకునే అవకాశము మీరున్న రంగంలో వాళ్ళు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఈరోజు చేయబోతారు. అయితే ఆలయాలను దర్శిస్తారు. దీంతో పాటు కొత్త వ్యక్తులను మీకు పరిచయం చేసుకుంటారు కానీ వారితో జాగ్రత్తగా మెలగండి. ఎటువంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరించుకునే నేర్పు మీకు సొంతమవుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు పెట్టుబడుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టేయండి. ఈరోజు చక్కగా ఉంది. దీంతో పాటుగా విస్తరణకు కూడా ఈరోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొంతమంది ఉద్యోగస్తులకు గతంలో ఏమైనా వివాదాలు తలెత్తినా లేదా ఉద్యోగాలు పోయినా అవన్నీ ఈరోజు సర్దుబాటు అయ్యి తిరిగి మళ్ళా అదే ఉద్యోగంలోకి మీరు చేరే అవకాశము గోచరిస్తోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కొంతమంది సాధించే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. నిరాశ పడకండి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. ఆకస్మిక శుభవార్తలు, ఆకస్మిక ధనప్రాప్తి, వివాహం అవ్వని వాళ్ళకి వివాహం అయ్యే యోగ్యంతో పాటుగా గృహ వాహన యోగం కూడా ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. శుభవార్తలతో పాటు సంతోషించదగిన విషయం అన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు గోచరించట్లేదు. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలం రంగు, పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ కీలకమైన పనికైనా మీరు వెళ్ళవచ్చు. అయితే మీకు ప్రతికూలత కలిగించే రంగు గులాబీ రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని ఈ రోజు మొదలు పెట్టకండి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రం ధరించి మాత్రం డెసిషన్స్ తీసుకోకండి. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి అర్చనతో పాటు అభిషేకం కూడా చేసుకున్నట్టయితే సర్పదోషాలు కానీ గ్రహ దోషాలు కానీ పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే వారికి కొత్త అవాంతరాలు రావడము, మీరు అనుకున్న పని అవ్వకపోవడము, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీరు అనుకున్న పని అవ్వకపోవడంతో పాటు వ్యతిరేక ఫలితాలు కూడా మీరు ఈరోజు చూడవలసి వస్తుంది. తర్వాత అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోండి. శ్రమ తప్ప మీకు ఏ ఫలితము ఈరోజు కనపడని పరిస్థితి ఉంది. మీరు ప్రయత్నం చేస్తారు కానీ అది సక్సెస్ అవ్వదు కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు పెట్టుకోకండి. తర్వాత ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా వస్తాయి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తారు కానీ వెంటనే వాళ్ళు డెసిషన్ చెప్పరు. లేదా ఉద్యోగస్తులకు మీరేదో ఈరోజు అనుకుంటారు చేద్దామని కానీ ఈరోజు అవ్వని పరిస్థితి. అంటే ఎలా ఉంది అంటే కనుక ఓవరాల్‌గా చూసినట్టయితే ఈరోజు ఏ పని ఉద్యోగస్తులకు కాదు. కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే మంచిది. మీరు ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఈ రోజుకి పోస్ట్‌పోన్ చేసేసుకోండి. ఎందుకంటే తద్వారా నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈరోజు అస్సలు చేయకండి. మరీ చెప్తున్నాను. ఈరోజు ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే డెసిషన్స్ తీసుకోకండి. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు ఆహ్, ఏదైనా ఆలోచన చేయాలన్నా అంటే వారికి ఇందాక చెప్పాను కదా! వారికి తగిన ఆలోచనలు కూడా ఏదైనా చేద్దాము అంటే కనుక ఆలోచించి పెట్టుకోండి. దాన్ని ఆచరణను మాత్రం ఈరోజు చెయ్యకండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ కొంచెం కష్టంగా మారుతుంది. ఈరోజు డల్‌గాను, టయర్డ్‌గాను, అలసిపోయినట్టుగాను, లేదా మనోవ్యాధికి గాను, చిరాకుగాను అనిపించే పరిస్థితి గోచరిస్తోంది. ఒక్కరోజే కదా! జాగ్రత్తగా మేనేజ్ చేయండి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కూడా నిరుత్సాహంగానే ఉంటుంది. అంటే ఇందాక అనుకున్నట్టు ఈ రాశిలో ఉండేవారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అంత బాగా లేదు కాబట్టి ఏ పని ప్రారంభించకండి. విద్యార్థులకు కూడా అవరోధాలు కలుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు కూడా ఈరోజు దాటవేసే ప్రయత్నం చేసుకోండి. మహిళలకు కూడా చిరాకులు కనపడుతున్నాయి. ఏ ప్రయత్నాలు ఈరోజు చెయ్యవద్దు. అయితే మీకు అనుకూలించే రంగులు పసుపు రంగు, నీలం రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఈరోజు నేరేడు పండు రంగు వస్త్రాన్ని అస్సలు ధరించకండి. ఒక్కరోజే కదా! దాటవేసే ప్రయత్నం చేయండి. మనసుకి ఏది తీసుకోకండి.
ఎలా ఉన్నారో అలాగే ఈరోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. మీరు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమ్మవారి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక కొంత రెమెడీ కనబడే అవకాశం ఉంది. దుర్గా అమ్మవారు కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, ఏదైనా స్త్రీ దేవతకు సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసి, ఈరోజు బాలేదు కాబట్టి మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నవి అమ్మవారికి విన్నవించుకోండి. కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే వారికి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు, శుభవార్తలు వింటారు. ఒక కీలకమైన వార్తను మీకు ఉల్లాసాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. అయితే నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈరోజు సానుకూలంగా ఉండబోతోంది. బంధువులతో హడావిడిగా గడిపే అవకాశం, అంటే అన్ఎక్స్పెక్టెడ్‌గా బంధువులు రావడము, వారితో ఏదో టైమ్ పాస్ అయినట్టుగా ఉంటుందే తప్ప, ఆంతర్యంగా ఈరోజు మీరు మీ బంధువులతో కలివిడిగా ఉండలేని పరిస్థితి కనబడుతోంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని మీ ప్రయత్నం లేకుండానే జరిగిపోయే అవకాశం ఉంది. పలుకుబడి పెరిగి అందరికీ సాయం చేసే పరిస్థితికి మీరు ఎదిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్ట్‌దారులు కాంట్రాక్ట్‌లని చేజిక్కించుకుంటారు. ఈరోజు సంతకం చేయాలి అంటే కనుక, అంటే పేపర్ మీద, బాండ్ పేపర్ మీద, అగ్రీమెంట్‌ల మీద సంతకాలు చేయాలంటే కనుక నిరభ్యంతరంగా చేసేయండి, సక్సెస్ సాధిస్తారు. అయితే మీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అంటే కనుక ఈరోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి కొత్త సంస్థలు ఏదైనా ఏర్పాటు చేసుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా, లేదంటే పేరు పెట్టుకోవాలన్నా, యంత్రాలు కొనుక్కోవాలన్నా, ఈరోజు మీరు ఏం చేయదలుచుకున్నారో అన్నిటికీ ఈరోజు శుభదినం కాబట్టి నిరభ్యంతరంగా ఈరోజు ప్రారంభం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క విధులు, అంటే మీ డ్యూటీస్ మీరు సక్రమంగానే చేస్తారు. ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. గతంలో ఏమైనా మీ బాసులు అనడం కానీ, మీ సహోద్యోగులు అనడం కానీ, అలాంటి వాటితో మీరు మనస్తాపం చెంది ఉంటే కనుక ఈరోజు సానుకూలమైన వాతావరణం మీరున్న రంగంలో కనపడుతుంది. అయితే రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కూడా ఈరోజు చాలా చక్కగాను, ఉత్సాహంగాను, విజయవంతంగా ఉండబోతోంది. విద్యార్థులకు సంతృప్తికరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, వేరే కాలేజీలకు వెళ్ళాలన్నా, కొత్త రంగాన్ని ఎంచుకోవాలన్నా ఈరోజు మంచి రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. స్థిరచరాస్తులు కొనుక్కుంటారు. ఇల్లు, వాహనాలు, బంగారము కొనుక్కునే అవకాశం మహిళలకు గోచరిస్తోంది. మహిళల ఆరోగ్యం కూడా చక్కగా ఉండబోతోంది. శుభవార్తలతో పాటు వివాహాలకి కాని వాళ్ళు, లేదా రిజెక్ట్ అయ్యి మాకు ఈ సంబంధం వద్దు అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి సంతోషకరమైన వాతావరణం చెప్పడం ఈరోజు జరుగుతుందనమాట. మీకు అనుకూలించే రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలత ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకు విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యమని చెప్తున్నాను అంటే, విష్ణు సహస్రనామ పారాయణలో విశేషమైన ఫలితాలు కనబడతాయి. అంటే ఈ ఒక్క నామ పారాయణలోనే అన్ని రకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గ్రహ సమస్యలు, ధనానికి సంబంధించినవి, ఇలా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఒక్క విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కనుక అన్ని సమస్యలు తీరిపోయే అవకాశము ఒక్క విష్ణు సహస్రంలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారైనా వినే ప్రయత్నం చేయండి. ఒకసారైనా చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మీరు ఏ పని తలపెట్టినా, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా ఈరోజు సజావుగా గడిచిపోతుంది. కుటుంబపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే కనుక ఈరోజు చక్కని రోజు, తప్పనిసరిగా తీసేసుకోండి. నిరుద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న రంగంలోనే మీరు ఉద్యోగం సాధించే అవకాశం కనబడుతోంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం గోచరిస్తోంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దాంతో పాటుగా అన్నదానం చేసే ప్రయత్నం కూడా తప్పనిసరిగా ఈరోజు చేయండి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దాంతో పాటుగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి సంతోషంగా గడుపుతారు. అన్ఎక్స్పెక్టెడ్‌గా మీకు లాభాలు వస్తాయి. అసలు ఆ సంస్థ వల్ల మాకేమీ రావట్లేదు, మేము మూసేద్దాము అని అనుకున్న వాళ్ళకి వారు ఊహించిన లాభాలు రావడము, తిరిగి మళ్ళా దాన్ని కొనసాగించడము ఈరోజు జరగబోతోంది. సంతోషించదగిన విషయము. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు మీ యొక్క టార్గెట్స్‌ను పూర్తి చేసుకొని మీ పై అధికారుల మన్నన పొందుతారు. సాంకేతిక వర్గంలో ఉన్న వారికి
అంటే టెక్నికల్గా ఉన్నవారి టెక్నాలజీ పరంగాను, రాజకీయవేత్తలకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉండే వారందరికీ చక్కని ఆరోగ్యం ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది తప్ప కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనపట్టలేదు. మహిళలకు కుటుంబంలో గౌరవంతో పాటు శుభవార్తలు వింటారు. వివాహం కాని వాళ్ళకి శుభవర్తమానం అందుతుంది. అంటే వివాహం కోసం ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వివాహం కూడా కుదిరే ప్రయత్నాలు ఈ రోజు కనపడుతున్నాయి. మీకు అనుకూలించే రంగులు ఆకుపచ్చ రంగు, గోధుమ వర్ణము. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు గులాబీ రంగు కాబట్టి ఈ రోజు ఏ పని చేద్దామన్నా గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి అస్సలు ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగినది వారాహి అమ్మవారి యొక్క స్తోత్రాలు వినడంతో పాటు ఆ అమ్మవారి మంత్రాలను కనుక 108 సార్లు చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు వస్తాయి. కానీ ఒక్క సూచన ఏంటంటే బీజ మంత్రాలు జోలికి మాత్రం వెళ్ళకండి. బీజాక్షరాలతో కూడుకున్న అమ్మవారి మంత్రాలను మాత్రము ఈ రోజు చదవకండి. దానికి ఉపదేశం కావాలి. మామూలుగా చిన్న మంత్రం చెప్తాను. ఓం నమో వారాహి దేవ్యై నమః. ఈ ఒక్క మంత్రాన్ని చదువుకోండి చాలు. బీజాక్షరాల జోలికి అస్సలు వెళ్ళకండి. విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేయకండి. ఈ చిన్ని మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.